ఓకే అండి. సో, వెల్కమ్ టు క్రిప్టో వరల్డ్. సో, ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ ట్రెండ్‌లో మనకు క్రిప్టో కరెన్సీ అనేది, డిజిటల్ కరెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రానున్న టెక్నాలజీ ఏదైతే ఇన్ ఫ్యూచర్ ఉందో, అది మొత్తం గూడా మనకు క్రిప్టో పైనే ఆధారపడి ఉంటుంది. ఈ క్రిప్టో ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మనం ఏదైనా కానీ లావాదేవీలు, ట్రాన్సాక్షన్స్ మనకు ఓన్లీ ఇండియా లెవెల్‌లో అయితే మనకు సరిపోతుంది. బయట ఇండియా నుంచి బయట దేశాల్లో మనం ఏదైనా గానీ ట్రాన్సాక్షన్స్ కావాలన్నా, అక్కడి నుంచి కరెన్సీ మనకు ఇక్కడ కావాలన్నా గానీ కంపల్సరీగా మనము క్రిప్టోలోనే తీసుకోవాలి. అదే విధంగా మనము ఇక్కడ ఏదైతే ఈ ప్లాన్ ప్రెజెంటేషన్ ఉందో, అది మొత్తం గూడా మనకు ఈ బైనాన్స్ కాయిన్ పైనే ఉంటుంది. ప్లాన్ ప్రెజెంటేషన్ ఏంటి? ఏ విధంగా మనం ఇన్‌కమ్ తీసుకోవచ్చు? అనే దానికంటే ముందు ఈ క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి? ఎందుకంటే మనం ఏదైనా గాని ఒక సబ్జెక్ట్ గురించి నేర్చుకునేటప్పుడు దాని గురించి టోటల్‌గా మనకు ప్రొఫైల్ పూర్తిగా తెలియాలండి. అందుకనే నేను ఈరోజు మీకు డీప్‌లీగా క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి అనేది కూడా ఒకసారి గుర్తు చేస్తానండి. ఎవల్యూషన్ ఆఫ్ మనీ అంటే మనకు పూర్వకాలం నుంచి ఈ మనీ లావాదేవీలు, ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా జరిగేవంటే ఫస్టొచ్చి బాస్టర్ సిస్టమ్ ద్వారా అంటే ఏదైనా ఒక వస్తువును మనం ఇస్తాము. ఆ వస్తువుని తీసుకుంటాము. ఈ విధంగా జరిగేది. నెక్స్ట్ స్టేజ్‌లో మనకు గోల్డ్ ద్వారా అంటే మనకేదైనా గాని మన దగ్గర గోల్డ్ ఉందనుకోండి వాళ్ళకిస్తాము. వాళ్ళ దగ్గరున్న వస్తువులు మనకి ఏదైతే అవసరమో ఆ విధంగా తీసుకునేవాళ్ళం. నెక్స్ట్ ఏమొచ్చిందంటే కాయిన్స్ వచ్చాయి. అంటే మనకు రూపాయి బిళ్ళలు, రూ. 2 బిళ్ళలు, రూ. 5 బిళ్ళలు, 10 పైసలు బిళ్ళలు ఈ విధంగా మనకు కాయిన్స్ రూపంలో మనము లావాదేవీలన్నీ గూడా మనం ట్రాన్సాక్షన్స్ అంటే చేసుకునేవాళ్ళం. అంటే మనం చిన్నప్పుడు చూసుకున్నట్లయితే అంటే ఒక 40 ఆహ్, 40 ఇయర్స్ బ్యాక్, 50 ఇయర్స్ బ్యాక్ అంతా గూడా రూ. 5 అంటే రూ. 5 కాయిన్స్ కాకుండా ఇంకా చిన్నగా 5 పైసలు, 10 పైసలు, 20 పైసలు, 25 పైసలు ఈ విధంగా కాయిన్స్ కూడా ఉండేటివి. అనాలంట ఈ విధంగా ఉండేటివి. వాటి ద్వారా మనము ఎవల్యూషన్ జరిపేది. నెక్స్ట్ మనకు నోట్ల రూపంలో అంటే ఇక్కడ పేపర్ మనీ వచ్చింది. అంటే మనకు ఏదైతే మనం చెప్పుకుంటున్నామో మన దగ్గర రూ. 50 నోటుంది. రూ. 20 నోటు, రూ. 10 నోటు, అదేవిధంగా రూ. 100 నోటు, రూ. 500 నోటు ఏదుందో ఆవుటి పైన మనము ట్రాన్సాక్షన్స్ అనేవి జరిగేటివి. అంటే మనకు ఏదైనా గాని బియ్యం గావాలి, రేషన్ కావాలి, లేదంటే ఎక్కడికన్నా వెళ్ళాలంటే మనము ఏం జేస్తాము కరెంట్ అంటే నోట్లను ఇచ్చేవాళ్ళం. వాళ్ళు మనకు తిరిగి దానికి సరిపడేంత వస్తువులు లేదంటే దానికి ఏదైతే మనకు ఎలిజిబిలిటీ ఉంటుందో అది మనకిచ్చేవాళ్ళు. నెక్స్ట్ జనరేషన్ ఏమొచ్చింది మనకు నెక్స్ట్ ఒక 10, 20 ఇయర్స్ తర్వాత ప్లాస్టిక్ కార్డ్స్. అంటే ప్లాస్టిక్ కార్డ్స్ అంటే ఇది టోటల్‌గా ఆన్‌లైన్‌లో మనకేదైతే ఏటీఎం కార్డ్స్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్‌లున్నాయో ఈ విధంగా మనము ట్రాన్సాక్షన్‌లన్నీ గూడా మనము ఒకరి నుంచి ఇంకొకరికి జరిపేవాళ్ళం. నెక్స్ట్ ఏమైంది? ఈ క్రెడిట్ కార్డ్‌లు గూడా యూజ్ చేయడం బంద్ జేసేశారు. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ మనీ అంటే టోటల్‌గా స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత ఆహ్, టోటల్‌గా మనకు ఎలక్ట్రానిక్ మనీ ద్వారానే అంటే ఫోన్‌పే గావచ్చు, గూగుల్ పే గావచ్చు, అదేవిధంగా అమెజాన్ పే ఈ విధంగా టోటల్‌గా మనము వాలెట్‌ల రూపంలోనే డిజిటల్ వాలెట్ ద్వారానే మనము డబ్బును ఒకరి నుంచి ఇంకొకరికి పంపేవాళ్ళం. ఏదైతే ఇప్పటి వరకు బాస్టర్ సిస్టమ్ నుంచి ఎలక్ట్రానిక్ మనీ ఫోన్‌పే, గూగుల్ పే వరకు ప్రతి ఒక్కరు గూడా మన ఇండియా లెవెల్‌లోనే మనం చేసుకునేవాళ్ళం. బట్ ఇక్కడ ఇండియా నుంచి బయట చేయాలంటే మనకు కంపల్సరీగా ఇక్కడ క్రిప్టో కరెన్సీ అనేది అవసరమండి. ఎందుకంటే క్రిప్టో కరెన్సీ ఇన్ ఫ్యూచరు ఎందుకంటే బయట దేశాల్లో ట్రాన్సాక్షన్స్ కావాలన్నా గాని అక్కడ ఉన్నటువంటి కరెన్సీని మనం తీసుకోవాలన్నా గాని అక్కడ ఈ క్రిప్టో ద్వారానే మనం ఇది ఏంటి టోటల్‌గా మనం ఇక్కడ క్లారిటీగా తెలుసుకుందామండి. ఒక్క నిమిషం సార్. నెక్స్ట్ ఈ క్రిప్టో ప్రపంచం అనేది, ఈ క్రిప్టో కాయిన్ అనేది ఫస్ట్ టైమ్ 2008, 2010 ప్రాంతంలో మనకు ఈ బిట్‌కాయిన్ రూపంలో ఈ క్రిప్టో కాయిన్ అనేది వచ్చిందండి. అప్పుడు ఈ బిట్‌కాయిన్ వాల్యూ అనేది చాలా తక్కువ. అంటే బిలో రూ. 100 అనేది ఉండింది. బట్ ఇప్పుడు ఒక బిట్‌కాయిన్ వాల్యూ అనేది దాదాపుగా 90,00,000 నుంచి రూ. 1,00,00,000 ఉందండి. చూడండి ఎంత వేగంగా ఎన్ని వేల లక్షల రెట్లు పెరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే 2010లో ఒక రూ. 100 లోపల ఉన్నటువంటి వాల్యూ ఇన్ని ఒక 15 ఇయర్స్‌లోనే దాదాపుగా ఇంత వాల్యూ పెరిగిందంటే చాలా మనం ఇన్ ఫ్యూచర్ అని చెప్పుకోవచ్చు. బట్ అప్పుడు అందరూ గూడా నెగ్లెక్ట్ చేశారు. ఎవరు గూడా తీసుకోలేదు. ఏంటి బిట్‌కాయిన్ ఏంటి? దీని వాల్యూ ఎట్లా పెరుగుతుంది? ఏమి? అంత క్వెషన్‌లడిగి ఎవ్వరు గూడా తీసుకోలేదు. బట్ ఎవరైతే ఆ బిట్‌కాయిన్‌ని కొనుక్కొని పెట్టుకున్నారో వాళ్ళందరూ ఇప్పుడు మిలియనీర్స్ అయ్యారు, బిలియనీర్స్ అయ్యారు. అరబ్ కరోడ్ రూపీస్ అన్నీ కూడా సంపాదించుకున్నారు. అందుకనే సో, ఈ
క్రిప్టో ప్రపంచంలో ఈ బిట్‌కాయిన్ అనేది ఫస్ట్ టైమ్ మనకు రావడం జరిగింది. ఇప్పుడైతే అప్రాక్సిమేట్‌లీ 90 నుంచి ఒక 90,00,000 నుంచి ₹1,00,00,000 మధ్యలో ఒక బిట్‌కాయిన్ వాల్యూ అనేది ప్రెజెంట్ ఉందండి. అదే విధంగా నెక్స్ట్ క్రిప్టో కరెన్సీ ఏదైనా ఉంది వరల్డ్‌లోనే టాప్ 2 అంటే ఇథీరియం అండి. ఈ ఇథీరియం గూడా దీని వాల్యూ గూడా ప్రెజెంట్ అయితే దాదాపుగా 2,50,000 నుంచి 3,00,000 మధ్యలో ఉంది. ఇది గూడా టోటల్‌గా మనకు డీసెంట్రలైజ్డ్ స్మార్ట్ కాంట్రాక్ట్ మీదనే ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ టాప్ 3 వరల్డ్‌లోనే టాప్ 3 క్రిప్టో కరెన్సీ ఏదైనా ఉంది అంటే ఇక్కడ బైనాన్స్, బైనాన్స్ కాయిన్ అనేది మనం ఇక్కడ బీఎన్‌బీ కాయిన్ అనేది మనం చెప్పుకోవచ్చండి. ఈ బీఎన్‌బీ బైనాన్స్ అనేది 2017లో తేవడం జరిగింది. ఫస్ట్ వీళ్ళు ఎక్స్‌చేంజ్ రూపంలో తేవడం జరిగింది. ఎక్స్‌చేంజ్‌ని తెచ్చారు. అంటే క్రిప్టో కరెన్సీ ఎక్స్‌చేంజి. తర్వాత వీళ్ళు టోకెన్‌ని తీసుకొచ్చారు. ఆ తర్వాత బీఎన్‌బీ కాయిన్‌ని కూడా తీసుకురావడం జరిగిందండి. ఈ బీఎన్‌బీ కాయిన్ అనేది 2017 అక్టోబర్‌లో ఈ లాంచ్ అయినప్పుడు ఈ యొక్క బీఎన్‌బీ కాయిన్ వాల్యూ వచ్చి దాదాపుగా రూ. 7 ఉండేదండి. మన ఇండియన్ కరెన్సీలో చెప్పుకుంటే ఒక రూ. 7 ఉండేది. బట్ ఇప్పుడైతే ప్రెజెంట్ చూడండి 2017 నుంచి 2025 ప్రాంతంలో ఈ 7-8 ఇయర్స్‌లో ఒక బీఎన్‌బీ కాయిన్ వాల్యూ అనేది దాదాపుగా 50,000-60,000 మధ్య రూపంలో ఉందండి. ఇన్ ఫ్యూచర్ ఈ బీఎన్‌బీ కాయిన్ వాల్యూ గూడా 1,00,000 క్రాస్ అయ్యే అవకాశాలు గూడా ఉన్నాయి ఇదే ఇయర్‌లోనే. ఎందుకంటే చాలామంది బిట్‌కాయిన్‌ని నెగ్లెక్ట్ చేశారు. ఎథీరియంని నెగ్లెక్ట్ చేశారు. బట్ బీఎన్‌బీ కాయిన్‌ని నెగ్లెక్ట్ చేయకూడదని చాలామంది డబ్బున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ బీఎన్‌బీ కాయిన్‌ని కొని పెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు బీఎన్‌బీ కాయిన్ వాల్యూ ఏదైతే ట్రేడ్ అవుతుందో అది లో ట్రేడప్‌లో అవుతుంది. కాబట్టి ఇప్పుడు చాలా మంది కొనుక్కుంటున్నారు. ఎందుకంటే దీని వాల్యూ అనేది ఇయర్‌లోనే పెరుగుతది. ఇప్పుడు 60,000 ఉందంటే ఈ ఇయర్ లాస్ట్ ఎండింగ్‌లో దాదాపుగా డబుల్ అయిపోతుంది. 1,00,000 క్రాస్ అవుతుంది కాబట్టి చాలా మంది కొనుక్కుంటున్నారు. బట్ ఇక్కడ మనకు ఒక మంచి అవకాశం. మనం దగ్గర డబ్బు లేదు గాబట్టి మనము ఒక ఎంఎల్ఎం సిస్టమ్ ద్వారా అంటే ఒక మార్కెటింగ్ సిస్టమ్ ద్వారా మనం గూడా ఇక్కడ ఒక బీఎన్‌బీ కాయిన్‌ని అర్న్ చేసుకునే దానికి ఒక మంచి అవకాశం అనేది ఇక్కడ వచ్చిందండి. అదే విధంగా టాప్ 3 క్రిప్టో కరెన్సీ దీని వాల్యూ చూసుకున్నట్లయితే బిట్‌కాయిన్, బిట్‌కాయిన్ వాల్యూ అనేది మనకు 90,00,000 నుంచి ₹1,00,00,000 మధ్యలో ఉంది. నెక్స్ట్ ఇథీరియం అదే విధంగా బైనాన్స్ కాయిన్. బైనాన్స్ కాయిన్ వాల్యూ $500 నుంచి $700 మధ్యలో ప్రెజెంట్ అనేది ట్రేడ్ అవుతుంది. ఒక డాలర్ వాల్యూ అనేది మనకు ప్రెజెంట్ 90-94 మధ్యలో మనకు మార్కెట్‌లో దొరుకుతుందండి. ఈ బీఎన్‌బీ కాయిన్‌ని మనం ఏ విధంగా అర్న్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు ఒక మంచి ప్లాట్‌ఫార్మ్ అనేది దొరికింది. ఆ ప్లాట్‌ఫార్మ్ పేరే మనకు రైడ్ బీఎన్‌బీ. ఈ రైడ్ బీఎన్‌బీ అనే కాన్సెప్ట్‌ని ఆగస్టు 7, 2024లో తీసుకురావడం జరిగింది. ఇది 100% వరల్డ్ ఫస్ట్ కమ్యూనిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ అండి. ఇక్కడ టోటల్‌గా కమ్యూనిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ ప్లస్ డీసెంట్రలైజ్ ఉంటుంది. స్మార్ట్ కాంట్రాక్ట్ ఉంటుంది. అదే విధంగా ఇక్కడ 100% డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది పేఔట్ అంతా గూడా. ఇక్కడ మనం ఎవ్వరు గూడా కంపెనీకి ఏమి కట్టడం లేదు. టోటల్‌గా కమ్యూనిటీకే వెళ్ళిపోతుంది అమౌంట్ అంతా గూడా. అందుకనే 100% డిసెంట్రలైజ్డ్ ప్లాట్‌ఫార్మ్ అని అంటున్నాను. 100% డిసెంట్రలైజ్డ్ ప్లాట్‌ఫార్మ్ అనేది కూడా మనం నెక్స్ట్ స్లైడ్‌లో తెలుసుకుందామండి. అదే విధంగా ఈ రైడ్ బీఎన్‌బీ అనేది మనం చూసుకున్నట్లయితే హై అమౌంట్‌తో మనం ఇన్‌కమ్ తీసుకోవచ్చు. జాయిన్ అయ్యేది చాలా తక్కువ అమౌంట్ అండి. చాలా తక్కువ అమౌంట్‌తో మనం జాయిన్ అవుతాము. బట్ ఇక్కడ హై ఇన్‌కమ్ అనేది మనం తీసుకుంటామండి. అదే విధంగా మనకి ఏదైతే ఇక్కడ మనం జాయినింగ్ అవుతామో, అదే విధంగా పేఔట్స్ మనకొస్తాయో, ఇక్కడ టోటల్‌గా మనకు బీఎన్‌బీ కాయిన్‌లోనే ఉంటుంది. మనం జాయినింగ్ అయ్యేది కూడా బీఎన్‌బీ కాయిన్‌లోనే అవుతాము. యాక్టివేషన్స్, పేఔట్స్ అంతా కూడా మనకు బీఎన్‌బీ కాయిన్‌లోనే ఉంటుందండి. అందుకనే మనం ఇక్కడ టోటల్‌గా బైనాన్స్‌లో ఏదైతే బ్లాక్ చైన్ డిజైన్ చేశారో అది బైనాన్స్ బ్లాక్ చైన్‌ని తీసుకొచ్చారు. బైనాన్స్‌లో 3 బ్లాక్ చైన్‌లున్నాయండి. ఫస్ట్ బ్లాక్ చైన్ వచ్చి బీఎన్‌బీ బిట్‌కాయిన్ బ్లాక్ చైను. రెండోదొచ్చి బీఎన్‌బీ స్మార్ట్ చైను. మూడోదొచ్చి ఓపీబీఎన్‌బీ బ్లాక్ చైను. ఈ ఓపీబీఎన్‌బీ బ్లాక్ చైన్‌ని ఎందుకు ఇక్కడ సెలెక్ట్ చేశారు రైడ్ బీఎన్‌బీ వాళ్ళు అంటే ఇక్కడ ట్రాన్సాక్షన్ అనేది చాలా స్పీడ్‌గా ఉంటుంది ఇక్కడ ఓపీబీఎన్‌బీలో బ్లాక్ చైన్‌లో. అదే విధంగా ఇక్కడ గ్యాస్ ఫీజ్ అనేది చాలా తక్కువుంటుందండి. అదే ఫస్ట్‌ది ఏదైతే బీఎన్‌బీ బికాన్ చైన్‌లో ఒక ట్రాన్సాక్షన్‌కి దాదాపుగా రూ. 25 వరకు పడుతుంది. నెక్స్ట్ రెండో దాంట్లో బీఎన్‌బీ స్మార్ట్ చైన్ రెండో బ్లాక్ చైన్‌లో యూజ్ చేసినట్లయితే మనకు ఒక ట్రాన్సాక్షన్‌కి ₹10-12 పడుతుంది. బట్ ఇక్కడ ఓపీబీఎన్‌బీ బ్లాక్ చైన్ ఏదైతే 2023లో ఈ బైనాన్స్ వాళ్ళు డెవలప్ చేశారో, ఇదే బ్లాక్ చైన్‌ని ఆధారంగా మన రైడ్ బీఎన్‌బీని డిజైన్ చేశారు. ఇక్కడ గ్యాస్ ఫీజ్ అనేది చాలా తక్కువుంటుంది. అంటే ఒక 20 పైసలు, 30 పైసలు ఈ విధంగా చాలా లో అమౌంట్ కాబట్టి అందరూ గూడా మనకు ఈ ఏదైతే సిస్టమ్ డిజైన్ చేశారో ఓపీబీఎన్‌బీ బ్లాక్ చైన్ ద్వారానే చేశారండి. అదే విధంగా
మనం చూసుకున్నట్లయితే వాట్ ఈజ్ స్మార్ట్ కాంట్రాక్ట్? ఎందుకంటే మన రైట్ బిఎన్‌బి అనేది స్మార్ట్ కాంట్రాక్ట్‌తో కూడుకున్నటువంటి కంపెనీ కాబట్టి, స్మార్ట్ కాంట్రాక్ట్ అంటే ఏం లేదండి. మనం ఎవరైతే ఈ సిస్టమ్‌ని ఓపీబీఎన్‌బి బ్లాక్ చైన్ ద్వారా డెవలప్ చేశారో, క్రియేట్ చేశారో వాళ్ళకి ప్లస్ కమ్యూనిటీకి మధ్య ఏర్పడే ఒక ఒప్పందమే ఇక్కడ స్మార్ట్ కాంట్రాక్ట్ అంటారు. ఆ స్మార్ట్ కాంట్రాక్ట్‌కి డిజిటల్‌గా అగ్రీమెంట్ ఉంటుంది. ఆ అగ్రీమెంట్‌కి ఒక వాలెట్ అనేది ఉంటుంది. సో, టోటల్‌గా మనం ఏదైతే జాయిన్ అవుతామో, అప్‌గ్రేడ్ చేసుకుంటామో, ఆ అమౌంట్ అంతా గూడా ఆ అకౌంట్‌కి, ఆ వాలెట్‌కి పోతాది. ఆ వాలెట్ నుంచి వితిన్ సెకండ్స్‌లో సో, బ్లాక్‌లుగా మనకు వితిన్ సెకండ్స్‌లో ఎవరెవరికి వెళ్ళాలో 100% డిస్ట్రిబ్యూషన్ అంతా గూడా వెళ్ళిపోతుందండి. ఇది మనకిక్కడ స్మార్ట్ చైన్. ఎందుకంటే ఇక్కడ ఈ స్మార్ట్ కాంట్రాక్ట్‌లో ఒక్కసారైతే ఎవరైతే ఆ రూల్స్, రెగ్యులేషన్స్ పెట్టి లాక్ చేశారో, తర్వాత దీన్ని ఎవరైతే క్రియేట్ చేస్తారో వాళ్ళు గూడా ఎడిట్ చేయడానికి వీలు లేకుండా ఇక్కడ ఈ కాంట్రాక్ట్ అనేది ఉంటుందండి. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఈ స్మార్ట్ కాంట్రాక్ట్‌లో సో, మన రైట్ బిఎన్‌బి అనేది 100% డిసెంట్రలైజ్ కంపెనీ అండి. సో, డిసెంట్రలైజ్ అంటే ఏమి అంటే ఇక్కడ సెంట్రలైజ్ కంపెనీస్ విన్నాము, సెమీ సెంట్రలైజ్ విన్నాము. అదే విధంగా డిసెంట్రలైజ్ అని విన్నాం. బట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్లియర్‌గా సెంట్రలైజ్ అంటే ఏంటి? సెంట్రలైజ్ కంపెనీస్ అంటే యాక్చువల్‌గా సెంట్రలైజ్ అంటే, మనకు ఎవరైతే ఆ సెంట్రలైజ్ కంపెనీ ఉంటుందో, ఆ కంపెనీలో టోటల్ రైట్స్ అంతా, పవర్ అంతా గూడా మేనేజ్‌మెంట్ ఎవరైతే ఎండీ ఉంటారో, అడ్మిన్ ఉంటారో వాళ్ళ దగ్గరే ఉంటుందండి. సో, వాళ్ళు ఎలా చెప్తే ప్లాన్ చేంజ్ చేస్తామంటే చేంజ్ అవుతుంది. విత్‌డ్రాల్ ఆపేస్తామంటే విత్‌డ్రాల్ ఆపేస్తారు. ప్రొడక్ట్ చేంజ్ చేస్తామంటే ప్రొడక్ట్ చేంజ్ చేస్తారు. మీ ఐడీ బ్లాక్ చేయాలంటే గూడా వాళ్ళు చేస్తారు. అంటే టోటల్ కంట్రోల్ అంతా గూడా ఇక్కడ మనకు అడ్మిన్ చేతిలోనే ఉంటది. ఎండీ చేతిలోనే ఉంటుంది. మేనేజ్‌మెంట్ వాళ్ళ చేతిలోనే ఉంటుంది. ఇక్కడ మనకు కమ్యూనిటీకి ఎలాంటి రైట్స్ గాని ఉండవు. అదే విధంగా ఇక్కడ టోటల్ కంట్రోల్ అంతా గూడా ఓనర్‌షిప్‌లోనే ఉంటుంది. నెక్స్ట్ సెమీ డిసెంట్రలైజ్ అంటే ఇక్కడ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది. ప్లస్ ఓనర్‌షిప్ బేస్డ్ కూడా ఉంటుంది. అదే విధంగా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే డిసెంట్రలైజ్. సో, మన రైట్ బిఎన్‌బి ఏదైతే ఉందో ఇది 100% డిసెంట్రలైజ్డ్ ప్లాట్‌ఫార్మ్. కావాలంటే ఎవరు గూడా గాని చెక్ చేసుకోవచ్చు దానికి. ఇక్కడ 100% కంట్రోలింగ్ ఫ్రీ ఉంటుంది. నో ఓనర్, నో అడ్మిన్, ట్రాన్స్‌పరెంట్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఒక్కొక్క రూపాయి సో, మీరు జాయిన్ అయ్యారంటే ఆ జాయినింగ్ అమౌంట్ 100% డిస్ట్రిబ్యూషన్ గదండీ! ఈ 100% డిస్ట్రిబ్యూషన్ గూడా ఎవరెవరికి వెళ్ళింది, ఏ ఏ వాలెట్‌కి వెళ్ళింది, ఏ ఏ అకౌంట్‌కి వెళ్ళింది గూడా మనం ఇక్కడ ఓపెన్‌గానే ప్రతి ఒక్కరు గూడా చూసుకోవచ్చండి. ఆటోమేటెడ్‌గా రన్ అవుతుంది. మీరేం విత్‌డ్రాల్ పెట్టుకోని అవసరం లేదు. వితిన్ సెకండ్స్‌లో మీకు ఇన్‌స్టంట్ విత్‌డ్రాల్ అనేది ఉంటుంది. ప్లాన్ అనేది లాకబుల్ ఉంటుంది. ఒక్కసారి ఏదైతే స్మార్ట్ కాంట్రాక్ట్‌లో సో, ఆ రూల్స్ అన్నీ కూడా రాసి లాక్ చేశారనుకోండి. సో, ప్లాన్ అనేది స్టేబుల్‌గానే అట్లానే ఉంటుంది. సో, అది కూడా మనకు ఓపీబీఎన్‌బీ బ్లాక్ చైన్ మీద జరుగుతుంది కాబట్టి ఏదో ఒక ఎంఎల్ఎం వెబ్‌సైట్ అనుకోండి. అది ఎప్పుడు క్లోజ్ అవుతుందో ఏమో మనకు భయముంటుంది. బట్ ఇక్కడ 100% ఓనర్‌షిప్ ట్రాన్స్‌ఫర్ అయిన తర్వాత ఇది మన రైట్ బిఎన్‌బి అనేది ఓనర్‌షిప్ కూడా ఆల్రెడీ ట్రాన్స్‌ఫర్ అయిపోయింది. ఇప్పుడు 100% మనకు డిసెంట్రలైజ్ ప్లాన్ ఇది. సో, ఇక్కడ ఆటోమేటెడ్‌గా సిస్టమ్ అనేది రన్ అవుతూ ఉంటుందండి. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే అడ్వాంటేజెస్ ఆఫ్ రైట్ బిఎన్‌బి ఈ మరొక్కసారి ఓనర్‌షిప్ ఫ్రీ ఉంటుంది. నో అడ్మిన్, ఇన్‌స్టంట్ విత్‌డ్రాల్ ఉంటాయి. మీరేం విత్‌డ్రాల్ పెట్టుకోని అవసరం లేదు. అదే విధంగా 100% డిసెంట్రలైజ్. సో, డిసెంట్రలైజ్ అంటే ఏమి అని కూడా మనం ఆల్రెడీ తెలుసుకున్నాము. సో, లాక్డ్ స్టేబుల్ ప్లాన్. సో, కంపెనీ ఏదైతే సో, లాక్ చేస్తారో ఒక్కసారి డిసెంట్రలైజ్ అయిన తర్వాత స్మార్ట్ కాంట్రాక్ట్‌తో ఆ తర్వాత అడ్మిన్ ఎవరైతే ఉన్నారో దీన్ని ఎవరైతే డెవలప్ చేశారో వాళ్ళు గూడా దీన్ని ఎడిట్ చేయడానికి, హ్యాక్ చేయడానికి, రిమూవ్ చేయడానికి ఏమి గూడా రైట్స్ అనేది ఉండవండి. అదే విధంగా 100% మనకు రిస్క్ ఫ్రీ బిజినెస్ అని గూడా మనం చెప్పుకోవచ్చండి. అదే విధంగా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే, సో, మనము ఏదైతే రైట్ బిఎన్‌బిలో జాయిన్ అవ్వాలంటే ఇక్కడ మనకు వెబ్3 వాలెట్స్ అనేటివున్నాయండి. వెబ్3 వాలెట్స్ అంటే సో, క్రిప్టో వాలెట్స్. అంటే ఇక్కడ మనకు ఐఎన్ఆర్‌లో ఇండియన్‌లో చూసుకున్నట్లయితే మనకు ఏ విధంగా బ్యాంక్స్ ఉన్నాయో, అదే విధంగా క్రిప్టోలో అయితే మనకిక్కడ వాలెట్స్ ఉంటాయి. వెబ్3 వాలెట్స్ ఉంటాయి. ఈ వెబ్3 వాలెట్స్‌లో టోకెన్ ప్యాకెట్ ఉంది, ట్రస్ట్ వాలెట్, మెటామాస్క్, వన్‌కి, సేపాల్ ఉంది. బట్ ఇక్కడ మన ఏదైతే కమ్యూనిటీ ఉందో అందరం గూడా టోటల్‌గా సేపాల్ వాలెట్‌ని మనం ఇక్కడ యూజ్ చేస్తున్నామండి. సో, సేపాల్ వాలెట్ ఎందుకంటే దీని ఇంటర్‌ఫేస్ అంతా గూడా బావుంటుంది. ప్లస్ ట్రాన్స్‌పరెంట్‌గా అంటే మనకు ప్రతి ఒక్కటి గూడా క్లియర్‌గా అర్థమవుతుంది ఇక్కడ ఈజీగా. ప్లస్ స్పీడ్‌గా ఉంది గాబట్టి మనం అందరం గూడా స్టార్టింగ్ నుంచి సేపాల్ వాలెట్‌ని సజెషన్ జేస్తున్నారు గాబట్టి మీరు గూడా సేపాల్ వాలెట్‌ని ఇక్కడ యూజ్ చేయండి.
అదే విధంగా సింపుల్ అండి. ప్రతి ఒక్కరి దగ్గర సో, స్మార్ట్ ఫోన్ ఉంటుంది కాబట్టి, సో, స్మార్ట్ ఫోన్‌లోనే ఎవరెవరు ఐడీ ఎవరెవరు ఫోన్‌లో వాళ్ళ ఫోన్‌లోనే చేయాలి. ఇప్పుడు నేను మీ ఐడీ నా ఫోన్‌లో చేస్తానంటే అట్లా వీలు కాదు. సో, ఫస్ట్ స్టెప్ మనము మొబైల్‌లో నుంచి గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి వెబ్3 వాలెట్ అంటే సేపాల్ వాలెట్‌ని మనం డౌన్‌లోడ్ చేసుకోవాలండి. అక్కడ డౌన్‌లోడ్ చేసుకొని ఒక వాలెట్‌ని క్రియేట్ చేయాలి. వాలెట్‌ని అక్కడ క్రియేట్ చేసేటప్పుడండి ఆహ్, అక్కడ ఒక 6 డిజిట్‌ల పాస్‌వర్డ్ ఉంటుంది. సెక్యూరిటీ పాస్‌వర్డ్ ఉంటుంది. అది కంపల్సరీగా నోట్ చేసుకొని పెట్టుకోండి. దాంతో పాటు 12 వర్డ్స్ పెరాస్ అంటే ఒక కీ వస్తది. 12 వర్డ్స్. దాన్ని మీరు కంపల్సరీగా రాసి పెట్టుకోండి. చాలా వెరీ, వెరీ ఇంపార్టెంట్. బై చాన్స్ జరగరానిది జరిగి ఏదైనా మీ మొబైల్ రిపేర్ అయ్యి, ఖరాబ్ అయ్యి, సో, కొత్త మొబైల్ తీసుకొని సేమ్ వాలెట్ దాంట్లో ఓపెన్ చేయాలంటే కంపల్సరీగా ఈ 12 వర్డ్స్ కీ ఏదైతే ఉంటాయో అది కంపల్సరీగా ఉండాలి. ఆ కీ 12 వర్డ్స్ మీ దగ్గర కరెక్ట్‌గా లేవనుకోండి, సో, మీ పాత వాలెట్‌లో ఎన్ని లక్షల డబ్బున్నా, ఎన్ని బీఎన్‌బీ ఫండ్ ఉన్నా గాని, మీరు ఫర్దర్‌గా దాన్ని కొత్త మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేయడానికి, అది ఓపెన్ చేయడానికి వీలు లేకుండా పోతుంది. అందుకని కంపల్సరీగా ఒక 2 మినిట్స్, 5 మినిట్స్ లేట్ అయినా పర్వాలేదు. మీరు ఒక్క చోట కాకపోయినా 2 చోట్ల ఈ వాలెట్‌ని కంపల్సరీగా ప్రతి ఒక్కరు రాసుకోండి. చాలా ఇంపార్టెంట్. తర్వాత సో, డౌన్‌లోడ్ చేసుకొని వాలెట్‌ని క్రియేట్ చేసిన తర్వాత, సో, ఏదైతే మీ వాలెట్ ఉంటుందో, మీ వాలెట్ అకౌంట్‌కి ఈ బీఎన్‌బీని యాడ్ చేయాలి. ఎందుకంటే మన ఐడీ యాక్టివేషన్ కావాలంటే మనకు బీఎన్‌బీ అనేది అవసరం కాబట్టి టాపప్ చేసుకోవాలండి బీఎన్‌బీ. అదే విధంగా నెక్స్ట్ మీ అప్లయన్స్ ద్వారా అంటే ఎవరైతే మీకు ప్లాన్ చెప్తారో వాళ్ళ రెఫరల్ లింక్ తీసుకొని, సో, దాంట్లో నుంచి ఐడీని యాక్టివేషన్ అనేది మనము చేయాలండి. సో, యాక్టివేషన్ చేయడానికి మనకిక్కడ 0.0044 బీఎన్‌బీ అనేది అవసరమండి. ఎందుకంటే ఇక్కడ టోటల్‌గా యాక్టివేషన్స్ కావచ్చు, పేఔట్స్ కావచ్చు అంతా కూడా బీఎన్‌బీలోనే ఉంటుంది కాబట్టి, సో, 0.0044 బీఎన్‌బీ అనేది అవసరమండి. బట్ మన ఇండియన్ కరెన్సీలో మనకు అర్థం కావడానికి ఒక 300 నుంచి రూ. 350 అనేది మనకిక్కడ చార్జ్ అవుతుందండి. జాయినింగ్ ఫీ అండి ఇక్కడ. జాయినింగ్ ఫీ అనేది 300 నుంచి 350 మధ్యలో. ఎందుకంటే ఇక్కడ మనకు ఎవ్రీ 15 సెకండ్స్‌కి ఈ డ క్రిప్టో కాయిన్ ఏదైతే బీఎన్‌బీ కాయిన్ ఉందో, బిట్ కాయిన్ ఉందో ప్రతి ఒక్కటి కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది కాబట్టి, మనము ఇక్కడ జాయినింగ్ అమౌంట్ 300 నుంచి 350 మధ్యలో మనం ఇక్కడ సో, ప్రెజెంట్ వాల్యూ ఎంతుందో అంత మనము ఆ ఐడీని మనము యాక్టివేషన్ అనేది చేస్తామండి. నెక్స్ట్ మనం ప్రతి ఒక్కరు గూడా రూ. 300తోనే జాయిన్ అవుతాం. 0.0044 బీఎన్‌బీతోనే జాయిన్ అవుతాం. జాయిన్ అయిన తర్వాత ఇక్కడ మనకు దాదాపుగా 13 ప్యాకేజెస్ ఉన్నాయండి. సో, ఒక్కొక్క ప్యాకేజ్‌ని మనము అప్‌గ్రేడ్ చేసుకుంటూ వెళ్తే మనకు ఇన్‌కమ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో, చాలామంది అనుకుంటారు సార్ ఈ ప్లాన్ రూ. 300 ప్లాను. సో, హై ఇన్‌కమ్ అంటున్నారు. ఇంత ఇన్‌కమ్ తీసుకోవచ్చునా? సంపాదించనచ్చునా? అంటే యెస్ అండి. ఈజీగా మీరు ఎర్న్ చేయొచ్చు. ఎందుకంటే రూ. 300తో జాయిన్ అయిన వాళ్ళు దాదాపుగా ఇప్పటి వరకు అయితే 3-4 కోట్లు వరకు ఇన్‌కమ్ తీసుకున్న వాళ్ళు చాలా మందున్నారు. అదే విధంగా మన రైట్ బిఎన్‌బి కాన్సెప్ట్ అనేది ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఉంది. 100 ప్లస్ కంట్రీస్‌లో ప్రెజెంట్ సో, రన్ అవుతా ఉంది. దాంతో పాటు ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే 6,00,000 కంటే ఎక్కువగా కమ్యూనిటీ ఆల్రెడీ ఇక్కడ రైట్ బీఎన్‌బీలో బిల్డ్ అయిపోయిందండి. సో, ఇక్కడ మనము ప్రతి ఒక్కరు 300తో జాయిన్ అయిన తర్వాత ఇక్కడ రెండో ర్యాంక్ అప్‌గ్రేడ్ చేసుకోవడానికి ఇన్‌ఫ్లుయెన్సర్ ర్యాంకు, మూడో ర్యాంకుని అచీవర్ ర్యాంకు, నాలుగోది అంబాసిడర్ ర్యాంకు, ఐదోది బిగినరు, మెంటారు, చాంపియను, అదేవిధంగా డైరెక్టరు, టైటాను, పదవ ర్యాంకు ఐకాను, లెజెండ్ ర్యాంకు, ఎంపరర్ ర్యాంకు, కంకర్ ర్యాంకు. ఈ విధంగా టోటల్‌గా 13 ప్యాకేజెస్ ఉన్నాయి. మీరు ఒకేసారి రెండో ర్యాంక్ నుంచి 13 ర్యాంక్ వరకు కూడా అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. లేదు ఒక్కొక్క అంటే ఒక్కొక్క లెవెల్‌ని మనకి ఇన్‌కమ్ వచ్చే కొద్దీ, టీమ్ సైజ్ పెరిగే కొద్దీ వన్ బై వన్ మనం ఇక్కడ చేసుకోవచ్చండి. లేదు లీడర్స్ ఉన్నారు. యాక్టివ్‌గా వర్క్ చేస్తున్నారు వాళ్ళు. సో, పక్కా లీడర్స్ మేము ఎల్‌ఎం నాలెడ్జ్ ఉంది మాకు. మాకు టీమ్ ఉంది ఆల్రెడీ మేము వర్క్ చేస్తామంటే వాళ్ళకైతే సజెషను సో, మినిమమ్ మెంటర్ అంటే మెంటర్ ర్యాంక్ నుంచి చాంపియన్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకొని స్టార్టింగ్‌లోనే మీరు బిజినెస్ స్టార్ట్ చేసినట్లయితే సో, ఈజీగా మీరిక్కడ గ్రోత్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఎందుకంటే నేనేదైతే 300 నుంచి స్టార్ట్ చేసి 3,00,00,000 వరకు ఇప్పటి వరకు వితిన్ 3-4 మంత్స్‌లోనే తీసుకున్నారంటే వాళ్ళు కూడా స్టార్టింగ్‌లోనే ఇక్కడ ఆరో లెవెల్, ఏడో లెవెల్ అప్‌గ్రేడ్ చేసుకొని వాళ్ళు బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో, డైరెక్ట్‌గా ఎవరికైతే టీమ్ ఉందో, ఇంట్రెస్ట్ ఉన్నాదో, ప్లాన్ బాగా అర్థమైందో వాళ్ళు 6-7 లెవెల్ ఎందుకు అప్‌గ్రేడ్ చేసుకుంటే ఇన్‌కమ్ ఇంత తొందరగా గ్రోత్ అవుతుందనేది కూడా నెక్స్ట్ స్లైడ్‌లో మీకు అర్థమవుతుందండి. అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మన ట్రీ అనేది ఏ విధంగా సెటప్ అయి ఉంటుందంటే, ఇక్కడ మన ట్రీ అనేది టోటల్‌గా 2/2 మ్యాట్రిక్స్. 2/2 మ్యాట్రిక్స్ అంటే ఫస్ట్ లెవెల్‌లో మీకు ఇద్దరే వస్తారు. నలుగురు రారు.
ఎందుకంటే మీకు లెఫ్ట్ ఒకటి, రైట్ ఒకటి. ఇది టోటల్‌గా 2/2 మాట్రిక్స్. అంటే ఇక్కడ బైనరీ మాదిరి మీకు కనిపిస్తుంది గానీ, బైనరీ సిస్టమ్ కాదు. సింగిల్ లెగ్ ఇన్‌కమ్ వచ్చినా ఒక్కరు అప్‌గ్రేడ్ చేసుకున్నా గానీ ఇన్‌కమ్ అనేదొస్తుంది. అదే విధంగా ఇక్కడ టోటల్‌గా మనం ఐడీ రిజిస్ట్రేషన్ అంతా గూడా టాప్ టు బాటమ్ అంటే పైనుంచి కిందకి, లెఫ్ట్ నుంచి రైట్‌కి అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మీరు ఐడీ సో, మీరిక్కడ జాయిన్ అయ్యారండి. మీరు జాయిన్ అయిన తర్వాత మీ ఫస్ట్ ఐడీ ఇక్కడ పడతాది. రెండో ఐడీ ఇక్కడ పడతాది. సో, మూడో ఐడీ ఎక్కడ పడతాది? ఒకటి కింద ఇక్కడ లెఫ్ట్‌లో పడతాది. మళ్ళా ఒకటి కింద రైట్‌లో. అంటే మూడో ఐడీ, నాలుగో ఐడీ పడతాది. సో, నేను అలా లేకుండా మీరేం జేస్తారంటే, నేను ఫస్ట్ మూడో ఐడీ కింద ఇక్కడైతే ఒక ఐడీ వేసేసాను. నెక్స్ట్ ఐడీ రైట్ సైడ్‌లో రెండో ఐడీ కింద వేస్తాను. ఆరో ఐడీ అంటే ఆ విధంగా కుదరదు. ఎందుకంటే ఇక్కడ లెఫ్ట్ నుంచి టాప్ టు బాటమ్ లెఫ్ట్ నుంచి రైట్‌కి. సో, ఇక్కడ ఫిల్ అవ్వాలి. ఒక్కొక్క లెవెలే మీకు ఫిల్ అవుతూ కిందకి వెళ్ళాలి కాబట్టి, ఇక్కడ మీకు మీ అప్లయన్స్ నుంచి కూడా పడే అవకాశాలుంటాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ 2 డైరెక్ట్ కంపల్సరీ కాబట్టి, మీ అప్లయన్స్ నుంచి మీకు ఇక్కడ ఐడీస్ కూడా పడతాయి. వాళ్ళు కూడా అప్‌గ్రేడ్ చేసుకుంటే మీకు ఇన్‌కమ్ అనేది యాడ్ అవుతుందండి. నెక్స్ట్ ఇక్కడ ఒకటి కింద అంటే ఇక్కడ నాలుగో ఐడీ అవ్వాలి, ఐదో ఐడీ అవ్వాలి, నెక్స్ట్ ఆరో ఐడీ అవ్వాలి. అంటే మీకు రెండో లెవెల్ ఎంతమందొస్తారండి? నలుగురొస్తారు. అదే విధంగా మూడో లెవెల్‌లో ఎంతమందొస్తారు? 8 మందొస్తారు. అదే విధంగా నాలుగో లెవెల్‌లో 16 మంది, నెక్స్ట్ 32, నెక్స్ట్ 64 ఈ విధంగా టోటల్‌గా 2/2 మాట్రిక్స్‌లో మీకు టాప్ టు బాటమ్ లెఫ్ట్ నుంచి రైట్‌కి సో, ట్రీ అనేది మనకు ఈ విధంగా ఉంటుందండి. అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఇన్‌కమ్ అనేది ఫస్ట్ ఇన్‌కమ్ మనకు డైరెక్ట్ ఇన్‌కమ్. డైరెక్ట్ ఇన్‌కమ్ అంటే ఇక్కడ 100% ఉంటుంది. 100% జాయినింగ్ అమౌంట్ మీకొచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరిక్కడున్నారు. సో, మీరు ఒక ఇద్దరిని ప్రమోట్ చేశారు. ఫస్ట్ లెవెల్‌లో ఇద్దరొచ్చేసారు మీకు. ఈ ఇద్దరి నుంచి మీకు వాళ్ళేదైతే జాయినింగ్ అవుతున్నారో ఆ అమౌంట్ అనేది మీకు 0.004, 0.004 బిఎన్‌పి అనేది మీకు 100% వచ్చేస్తుందండి. సో, మీరు అన్‌లిమిటెడ్‌గా ఎంత మందినైనా డైరెక్ట్ అనేది చేసుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకిద్దరైపోయారు. ఇద్దరైన తర్వాత మూడో వ్యక్తి వచ్చారనుకోండి. సో, మూడో వ్యక్తిని మీరు ఒకటి కిందే వేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ రెండో వ్యక్తొచ్చాడు. ఒకటి కిందనే ఇక్కడ రైట్‌లో వేయాలి. నెక్స్ట్ ఒకతనొచ్చాడు మీకు డైరెక్ట్‌గా. సో, 2 కింద ఇక్కడ. అంటే ఈ విధంగా మనకు టాప్ టు బాటమ్ అంటే లెఫ్ట్ నుంచి రైట్‌కి ఈ విధంగా ట్రీ అనేదుంటుంది. మీరు ఎంత మందినైనా గాని డైరెక్ట్‌గా ఇక్కడ ఐడీస్ అనేది వేయొచ్చండి. సో, 100% మీకు డైరెక్ట్ స్పాన్సర్ ఇన్‌కమ్ అనేది మీకు వచ్చేస్తుందండి. నెక్స్ట్ రెండో ఇన్‌కమ్ అండి ఇక్కడ లెవెల్ అప్‌గ్రేడ్ ఇన్‌కమ్. సో, లెవెల్ అప్‌గ్రేడ్ ఇన్‌కమ్ అనేది ఇక్కడ టోటల్‌గా రెండో లెవెల్ నుంచి 13 లెవెల్ వరకు ఉంది. సో, ఒక్కొక్క లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా ఒక్కొక్క ఇన్‌కమ్ అనేది మనకు లెవెల్ ఓపెన్ అవుతుంది. ప్లస్ ఇన్‌కమ్ గూడా రిలీజ్ అవుతూ ఉంటుంది. బట్ ఇక్కడ టోటల్‌గా మనకు బీఎన్‌బీలోనే ఉంది కాబట్టి, బైనాన్స్‌లో ఉంది కాబట్టి, బట్ మనకు అర్థం కావడానికి ఈజీగా అర్థం కావడానికి మనకి ఇక్కడ సో, మనము ఇక్కడ ఐఎన్ఆర్‌లో మన ఇండియన్ కరెన్సీలో ప్లస్ డాలర్స్‌లో మనం ఇక్కడ చెప్పుకుందామండి. సో, స్టెప్ బై స్టెప్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లెవెల్ ఇన్‌కమ్‌లో ఫస్ట్ ఇన్‌కమ్ ఇక్కడ చూడండి మీరున్నారు. ఇక్కడ మీరు జాయిన్ అయ్యారు. మీరు ఒక ఇద్దరిని ప్రమోట్ చేశారు. వాళ్ళ నుంచి 100% ఇన్‌కమ్ అంటే $3.3 అంటే టోటల్‌గా $6.6 అనేది మీకొచ్చేసిందండి. సో, మీకు ఇక్కడ ఇన్‌కమ్ అనేది వచ్చేసింది. ఇక్కడ కంపెనీ ఏం చెప్తుందంటే మినిమమ్ 2 డైరెక్ట్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో, మీకు ఇద్దరు డైరెక్ట్ అయితే అయిపోయారు. సో, మీకు డైరెక్ట్ ఇన్‌కమ్ అయిపోయింది. డైరెక్ట్ ఇన్‌కమ్ అయిపోయిన తర్వాత మీరేం జేస్తారు? మీకు వచ్చినటువంటి ఇన్‌కమ్‌లోనే ఒక $6.6 $2.6 మీ దగ్గర పెట్టుకొని ఇన్‌కమ్ సో, రెండో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటారు. 4 లెవెల్‌లు పెట్టి. అప్పుడు మీకు రెండో లెవెల్ గూడా ఓపెన్ అయిపోతుంది. సో, రెండో లెవెల్‌లు $4తో మీరు పెట్టుకోవడం ద్వారా సో, మీకు రెండో లెవెల్‌లో టోటల్‌గా ఎంతమందొస్తారు? అంటే ఇక్కడ ఫస్ట్ లెవెల్‌లో ఇద్దరి నుంచి మీకు ఇన్‌కమ్ వచ్చేసింది. ఈ ఇన్‌కమ్ వచ్చిన దాంట్లోనే మీరు $4 పెట్టి రెండో ర్యాంక్ ఇన్‌ఫ్లుయెన్సర్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకున్నారు. అప్పుడు మీకు ఈ రెండో లెవెల్‌లోనే అంటే మీ ద్వారా వచ్చినా, మీ డౌన్‌లైన్ నుంచి వచ్చినా, ఎక్కడొచ్చినా గాని మీకు రెండో లెవెల్‌లో నలుగురొస్తారు. ఎందుకంటే 2/2 మాట్రిక్స్‌లో ఇక్కడ రెండో లెవెల్‌లో మీకు నలుగురే వస్తారు. ఇక్కడ ముగ్గురు రారు, 5 మంది రారు. పక్కాగా నలుగురే ఇక్కడ నలుగురికే జాగా ఉంది కాబట్టి, నలుగురికే ప్లేస్ ఉంది కాబట్టి ఇక్కడ పక్కాగా నలుగురే ఇక్కడొస్తారు. సో, ఒక్కొక్కరు గూడా వీళ్ళు ఈ నలుగురు గూడా రెండో ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకునేటప్పుడు వాళ్ళకి ఒక్కొక్కరికి $4 పడతాయి. అప్పుడు మీకు ఈ రెండో లెవెల్ అప్‌గ్రేడ్ చేసుకున్నప్పుడు మీరు గూడా ఆల్రెడీ రెండో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకున్నారు గాబట్టి, సో, ఈ టోటల్ ఏదైతే ఈ రెండో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి వీళ్ళకి ఏదైతే అమౌంట్ పడుతుందో, ఈ టోటల్ ఇన్‌కమ్ రెండో లెవెల్ ఇన్‌కమ్ మీకే వచ్చేస్తుంది ఇక్కడ టోటల్ ఇన్‌కమ్. అంటే టోటల్‌గా ఎంతమందున్నారు ఇక్కడ రెండో లెవెల్‌లో మీకు నలుగురున్నారు. ఒక్కొక్కరి నుంచి $4 అంటే ఇక్కడ టోటల్‌గా మీకు $16 అనేది వచ్చేస్తుంది రెండో లెవెల్ ఇన్‌కమ్. ఇక్కడ చూడండి మీకు రెండో లెవెల్ ఇన్‌కమ్‌లో
సో రెండో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి మీకు $4 పట్టింది. బట్ ఆ $4 ఇంటూ 4 వంతులు అంటే ఇక్కడ టోటల్‌గా $16 అనేది మీకు రావడం జరిగింది. అందుకే మనము సో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా మనకు ఇన్‌కమ్ సైజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇక్కడైతే మనకు చిన్నగానే కనిపిస్తుంది. పెద్దగా అమౌంట్ అనేది కనిపియడం లేదు. నెక్స్ట్ లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటే ఎంత పర్సెంటేజ్ డిఫరెంట్ వచ్చిందో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు $16 వచ్చాయి. $16 నుంచి ఒక $8 మీ దగ్గర పెట్టుకొని $8తో మీరు మూడో లెవెల్‌ని అచీవర్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా మీకు మూడో లెవెల్ గూడా ఓపెన్ అయిపోతుంది. సో, ఇక్కడ ఫస్ట్ లెవెల్ నుంచి ఇద్దరి నుంచి ఇన్‌కమ్ వచ్చేసింది. రెండో లెవెల్ నుంచి మీకు నలుగురు నుంచి ఇన్‌కమ్ వచ్చేసింది. ఇప్పుడు మూడో లెవెల్‌లో టోటల్‌గా మీకు ఎంతమంది ఉంటారంటే 8 మంది ఉంటారు. ఈ 8 మంది కూడా మీరు ఏ విధంగా మూడో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి $8 పట్టాయో, వాళ్ళకి గూడా మూడో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి ఒక్కొక్కరికి $8 పడతాయి కాబట్టి ఇక్కడ మీకు 8 మందున్నారు గాబట్టి 8 అంటే టోటల్‌గా మీకు మూడో లెవెల్‌లో $64 అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి మీకు మూడో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి మీకు $8 పట్టాయి. బట్ ఆ మూడో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా మీకు ఎంత బెనిఫిట్ అంటే ఇక్కడ $64 బెనిఫిట్టు. అంటే 8 అంతలు ఇక్కడ. 8 అంతలు పెరిగిపోయింది. అంటే మీకొచ్చినటువంటి ఇన్‌కమ్‌లోనే మీరేం జేస్తారు ఇంతటితో ఆగకుండా నెక్స్ట్ ఫర్దర్ ఇన్‌కమ్ కావాలి. ఎందుకంటే మీకు ఆల్రెడీ టీమ్ సైజ్ గూడా పెరుగుతూ ఉంది కాబట్టి సో, నాలుగో లెవెల్‌ని గూడా మీరు అప్‌గ్రేడ్ చేసుకుంటారు. నాలుగో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకొని $16 పెట్టి మీరు నాలుగో లెవెల్ అంటే అంబాసిడర్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటారు. ఇక్కడ అంబాసిడర్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా మీకు టోటల్‌గా నాలుగో లెవెల్‌లో 16 మంది లీడర్స్ వస్తుంటారు. సో, ఒక్కొక్కరు మీరు ఏ విధంగా అయితే $16 పెట్టి అంబాసిడర్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకున్నారో, వాళ్ళు గూడా సేమ్ నాలుగో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి వాళ్ళు గూడా ఒక్కొక్కరికి $16 పడతాయి. అప్పుడు ఈ 16 మంది నుంచి ఒక్కొక్కరి నుంచి టోటల్‌గా 16 మొత్తం $256 మీకే వచ్చేస్తాయి. ఎందుకంటే మీకు నాలుగో లెవెల్‌లో ఇక్కడ టోటల్‌గా 16 మందికి ప్లేస్ ఉంది. అక్కడ 16 మందే మీకు కూర్చుంటారు కాబట్టి ఒక్కొక్కరి నుంచి 16 అంటే $256 అనేది వచ్చేస్తుంది. అంటే ఇక్కడ మీకు 23,000 వరకు ఇన్‌కమ్ వస్తుంది. సో, వచ్చినటువంటి ఇన్‌కమ్‌లోనే మీరేం చేస్తారు? ఐదో లెవెల్‌ని కూడా ఓపెన్ చేపించుకుంటారు. ఐదో లెవెల్‌లో మీకు 32 మందుంటారు. ఒక్కొక్కరి నుంచి $32 వస్తాయి. అంటే టోటల్‌గా $1,024 మీకు ఇన్‌కమ్ ఉంటుంది. సో, వచ్చినటువంటి ఇన్‌కమ్‌లో మీరు ఐదో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటారు. $64 పెట్టి అంటే మెంటర్ ర్యాంక్. సో, మీకు టోటల్‌గా ఆరో లెవెల్‌లో 64 మందుంటారు. ఒక్కొక్కరి నుంచి $64 అంటే ఇక్కడ $4,096 అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 3,68,640. సో, ఈ ఇన్‌కమ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మీరు చాంపియన్ ర్యాంక్ ఏడో ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటారు. ఏడో ర్యాంక్‌లో మీకు టోటల్‌గా 128 మందుంటారు. ఒక్కొక్కరి నుంచి మీకు $120 అంటే 13,82,400 వరకు ఇన్‌కమ్ అనేది ఇక్కడ మీరు తీసుకోవచ్చండి. నెక్స్ట్ ఎనిమిదో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా మీకు ఎనిమిదో లెవెల్‌లో 256 మందుంటారు. ఒక్కొక్కరి నుంచి మీకు $235 అంటే ఇక్కడ $60,160 అంటే $54,14,400 సో, అదే విధంగా ఇక్కడ 256 మందిలో మీకు ఒక 40 మందే యాక్టివేషన్ చేసుకున్నారండి. ఎనిమిదో లెవెల్ అనుకున్నా గాని ఇక్కడ మీకు 8,46,000 వరకు ఇన్‌కమ్ అనేది మీరిక్కడ తీసుకోవచ్చండి. నెక్స్ట్ నైన్త్ ర్యాంక్ అండి. సో, టైటాన్ ర్యాంకు ఇక్కడ మీకు టోటల్‌గా 512 మందుంటారు. ఒక్కొక్కరి నుంచి $470 అంటే ఇక్కడ టోటల్‌గా మీకు సో 2,16,57,600 వరకు వస్తుందండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 512 మందిలో ఒక 50 మందే అప్‌గ్రేడ్ చేసుకున్నారనుకోండి. సో, టోటల్‌గా మీకు 21,15,000 వరకు గూడా ఇక్కడ మీరు ఇన్‌కమ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ పదవ ర్యాంక్ అండి. ఐకాన్ ర్యాంక్ ఇక్కడ. సో, పదవ లెవెల్‌లో మీకు 2/2 మెట్రిక్స్‌లో టోటల్‌గా 1,024 మందుంటారు. సో, మీకు ఒక్కొక్కరి నుంచి ఇక్కడ $940 రావడం జరుగుతుంది. అంటే టోటల్‌గా రూ. 8,66,30,400 మీ ఇన్‌కమ్ అనేది ఉంటుంది. అదే విధంగా నెక్స్ట్ మీకు ఇక్కడ 10% మీకు అప్‌గ్రేడేషన్ చేసుకున్న మీ టీమ్‌లో ఒక 1,024 మందిలో ఒక 10% అంటే ఒక 100 మంది చేసుకున్నా గాని ఇక్కడ మీకు 84,00,000 వరకు మీరిక్కడ ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చండి. నెక్స్ట్ ర్యాంక్ అండి 11వ ర్యాంకు లెజెండ్ ర్యాంక్ ఇక్కడ టోటల్‌గా 2,048 మంది ఉంటారండి మీకు. ఈ 2,048 మంది నుంచి ఒక్కొక్కరి నుంచి మీకు $1,880 రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ మీకు 34,65,21,600 వరకు ఇన్‌కమ్ వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ 2,048 మందిలో ఒక 5% అంటే ఒక 100 మందే ఇక్కడ అప్‌గ్రేడ్ చేసుకున్నారనుకోండి. అయినా గాని మీకిక్కడ
1,69,20,000 వరకు మీకు ఇక్కడ ఇన్‌కమ్ వస్తుందండి. నెక్స్ట్ ఎంపరర్ ర్యాంక్ అండి 12వ ర్యాంకు. ఇక్కడ టోటల్‌గా మీకు 12వ లెవెల్‌లో 4,096 మందొస్తారు. అదే విధంగా ఇక్కడ ఒక్కొక్కరి నుంచి మీకు $3,760 అంటే దాదాపుగా 128,00,00,000 వరకు మీకు ఇక్కడ 12వ లెవెల్‌లోనే ఇన్‌కమ్ తీసుకోవచ్చండి. సో, ఇక్కడ 4,096 మందిలో సో, ఇంతమంది 4,000 మందిని పక్కన పెట్టేయండి. ఒక 96 మంది అప్‌గ్రేడ్ చేసుకున్నారనుకోండి. అయినా గాని మీకు 2,16,57,600 వరకు మీరిక్కడ ఇన్‌కమ్ తీసుకోవచ్చండి. నెక్స్ట్ అండి 13వ ర్యాంకు, లాస్ట్ ర్యాంకు, కంకునర్ ర్యాంకు. ఇక్కడ టోటల్‌గా మీకు 13వ ర్యాంక్‌లో 8,192 మందుంటారు. ఒక్కొక్కరి నుంచి మీకు $9,040 అంటే దాదాపుగా 470,00,00,000 వరకు మీకిక్కడ ఇన్‌కమ్ అనేది ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 8,192 మందిలో 100 మందే ఉన్నారనుకోండి. 100 మందే అప్‌గ్రేడ్ చేసుకున్నారు. ఒక 6 నెలలు పట్టింది మీకనుకోండి. ఇక్కడ అయినా గాని మీకిక్కడ 83,16,80,000 వరకు ఇక్కడ మీరు ఇన్‌కమ్ తీసుకోవచ్చండి. ఇదండి టోటల్‌గా మనకు రెండో లెవెల్ నుంచి 13 లెవెల్ వరకు లెవెల్ అప్‌గ్రేడ్ ఇన్‌కమ్ అండి. అదే విధంగా చూసుకున్నట్లయితే ఈ లెవెల్ ఇన్‌కమ్‌లో సో, ఏ విధంగా మీకు ఇక్కడ ఇన్‌కమ్ ఉంటుంది మీరు ఒక్కసారి చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారండి ఇక్కడ. సో, మీరు మీరు ఈ లెవెల్ 1లో ఉన్న వ్యక్తిని జాయిన్ చేపిచ్చేసారు. సో, ఇతని నుంచి మీకు డైరెక్ట్ ఇన్‌కమ్ మీకు 100% వచ్చేసింది. నెక్స్ట్ అతని కింద రెండో లెవెల్‌లో ఎంతమందుంటారిక్కడ? నలుగురుంటారు. ఈ నలుగురు నుంచి ఒక్కొక్కరి నుంచి $4 అనేది మీకు రావడం జరుగుతుంది. అదే విధంగా మీకు మూడో లెవెల్‌లో 8 మందుంటారు. ఒక్కొక్కరి నుంచి $8 మీకు రావడం జరుగుతుంది. సో, నాలుగో లెవెల్‌లో టోటల్‌గా 16 మందుంటారు. ఒక్కొక్కరి నుంచి $16 వస్తాయి. మీకు ఐదో లెవెల్‌లో ఎంతమందుంటారు? 32 మందుంటారు. ఈ 32 మంది నుంచి ఒక్కొక్కరి నుంచి $32 వస్తాయి. అంటే ఇక్కడొచ్చేస్తది మళ్ళా మీకు. అదే విధంగా మీకు ఆరో లెవెల్‌లో టోటల్‌గా 64 మందుంటారు. ఒక్కొక్కరి నుంచి $64 మొత్తం మీకే వచ్చేస్తాయి ఇక్కడ 64 మంది. ఈ 64 మందిలో ఈరోజు ఒక్కరు చేసుకున్నారు, రేపొక్కరు చేసుకున్నారు. ఎప్పుడెప్పుడు చేసుకుంటారో వితిన్ సెకండ్స్‌లో మీకక్కడ ఇన్‌కమ్ అనేది పైకొచ్చేస్తుంది. నెక్స్ట్ ఏడో ర్యాంక్ నుంచి ఎంతమందున్నా 128 మందున్నా మీకే వచ్చేస్తది. ఈ విధంగా టోటల్‌గా మీకు సో 13 లెవెల్స్ నుంచి మీకు ఇన్‌కమ్ వస్తాయండి. 13 ప్యాకేజెస్. బట్ లెవెల్ అనేది 26 లెవెల్స్ నుంచి గూడా మీకిక్కడ ఇన్‌కమ్ వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ సాగర్ సార్ ఉన్నారు. అతను ఫస్ట్ లెవెల్ నేను జాయిన్ చేపిచ్చాను అతన్ని. సో, నాకు ఫస్ట్ లెవెల్ ఇన్‌కమ్ వచ్చేసింది అతని నుంచి. నెక్స్ట్ సాగర్ సార్ ఏం చేస్తారు? రెండో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటారు. అప్పుడు నా అప్‌లైనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకెళ్ళిపోతది. నెక్స్ట్ సాగర్ సార్ మూడో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకున్నారనుకోండి. సో, వాళ్ళ పైన ఎవరైతే మూడో లెవెల్‌లో ఉంటారో అప్‌లైనర్ వాళ్ళకెళ్ళిపోతది. అదే విధంగా నాలుగో లెవెల్‌లో అప్‌గ్రేడ్ చేసుకున్నప్పుడు సాగర్ సారు సో, పైన నాలుగో లెవెల్ అప్‌లైనర్ ఎవరైతే ఉంటారో పైన లెవెల్‌లో అతనికెళ్ళిపోతది. నెక్స్ట్ ఐదో లెవెల్‌లో అప్‌గ్రేడ్ చేసుకున్నప్పుడు ఐదో లెవెల్ పైకెళ్ళిపోతది. ఆరో లెవెల్ చేసుకున్నప్పుడు ఆరో లెవెల్‌లోకెళ్ళిపోతది. ఏడో లెవెల్ చేసుకుంటే ఏడో అప్లైనర్‌కి. ఈ విధంగా టోటల్‌గా మనకు 13 లెవెల్స్ అదే విధంగా ఇన్‌కమ్ అనేది మనకు 26 లెవెల్స్ నుంచి గూడా మనకిక్కడ ఇన్‌కమ్ వస్తుందండి. ఇంకొక బ్యూటీ ఏమి రైడ్ బిఎన్‌బిలో అంటే సింగిల్ లెగ్ ఇన్‌కమ్ గూడా మనకిక్కడ ఉంటుంది. ఇక్కడ మ్యాచ్ అవ్వాలి. రైట్ టు లెఫ్ట్ మ్యాచ్ అయ్యి బైనరీ ఆ విధంగా ఏం లేదండి. ఒక్కొక్కరు ఒక్కొక్క లెవెల్‌లో ఏ రోజు అప్‌గ్రేడ్ చేసుకునే ఒక్కరి నుంచి గూడా ఇక్కడ ఇన్‌కమ్ వచ్చేస్తుంది. సింగిల్ లెగ్ కూడా ఇన్‌కమ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ మీరున్నారు. మీరు ఒక ఇద్దరికి మీరు ఆపర్చునిటీ ఇచ్చారు. ఆ ఇద్దరు గూడా అప్‌గ్రేడ్ చేసుకున్నారు. ఆ ఇద్దరి నుంచి మీకు 6.6 అనేది మీకు ఇన్‌కమ్ అనేది వచ్చేసింది. వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ సో, ఈ ఈ ఇతను వర్క్ చేయలేదు. ఇతను స్టాప్ జేస్తాడు. ఏదో కారణాల వల్ల స్టాప్ జేశారు. బట్ ఇతనున్నారే సో, ఇతను కంటిన్యూ‌గా వర్క్ చేస్తూ ఉంటాడు. అప్పుడు మీకు సింగిల్ లెగ్ నడిచినా గాని సో, మీకు ఈ ఇద్దరు గూడా మీకు రెండో లెవెల్‌లో వస్తారు. వీళ్ళు రెండో లెవెల్ అప్‌గ్రేడ్ చేసుకున్నప్పుడు 4 అంటే 4+4 $8 మీకొచ్చేస్తాయి. నెక్స్ట్ మూడో లెవెల్ నుంచి నలుగురున్నారు. ఒక్కొక్కరి నుంచి $8 అంటే $32 వచ్చేస్తాయి మీకు. అదే విధంగా నాలుగో లెవెల్‌లో ఎంతమందున్నారు మీకు? నలుగురున్నారు. ఒక్కొక్కరి నుంచి $16 అంటే $64 మళ్ళా మీకొచ్చేస్తాయి. అంటే ఇక్కడ మీకు సింగిల్ లెగ్ నడిచినా గాని మీకిక్కడ ఇన్‌కమ్ అనేది వచ్చేస్తుంది. అదే విధంగా ఇఫ్ యూ డిలే ఇన్ అప్‌గ్రేడింగ్ లెవెల్స్ యూ మిస్ ఎ హగ్ ఇన్‌కమ్ అంటే ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మూడో లెవెల్‌లో ఉన్నారు. సాగర్ సారు మూడో లెవెల్‌లోనే ఉన్నారు. సాగర్ సార్‌కి నాలుగో లెవెల్‌లో ఎవరైతే ఉన్నారో, ఆ వ్యక్తి నాలుగో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటున్నారు. సో, సాగర్ సార్‌కి ఆ నాలుగో లెవెల్ ఇన్‌కమ్ వెళ్ళదు. ఎందుకంటే అతను మూడో లెవెల్‌లోనే ఉన్నారు. నాలుగో లెవెల్ ఇన్‌కమ్ అతనికి పోదు. అతని పైన ఎవరున్నారు? నేనున్నాను. నాకొచ్చేస్తది. బై చాన్స్ నేను గూడా చేసుకోలేదు నాలుగో లెవెల్ అంటే, వాళ్ళ పైన అతనికెళ్ళిపోతది. సో, నా పైనున్న అతను వెతుక్కొని చేసుకోలేదనుకోండి, ఈ విధంగా పైకి అంటే టోటల్‌గా ఇక్కడ
26 లెవెల్స్‌కి పైకనేది వెళ్ళిపోతుంది. అందుకని ఇక్కడ మనకు కంపల్సరీగా మనము టీమ్ చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ స్పిల్‌లో వచ్చి పడతారు. ఎవరు పడతారు? ఎవరు అప్‌గ్రేడ్ చేసుకుంటారో మనకు తెలీదు కాబట్టి, సో, మనం స్టార్టింగ్‌లోనే ఒక 6వ ర్యాంకు, మెంటర్ ర్యాంకు, ఒక 7వ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటే, సో, స్టార్టింగ్‌లో ఎవరు అప్‌గ్రేడ్ చేసుకున్నా గానీ మనకు ఇన్‌కమ్ అనేది మిస్ అవ్వదు కాబట్టే, సో, ఇక్కడ నేను అందుకనే స్టార్టింగ్‌లో చెప్పాను. 6 లెవెల్, 7 లెవెల్ చేసుకోవడం ద్వారా, సో, స్పిల్‌లో గూడా పైనుంచి ఐడీలు పడతాయి. ఎవరు ఎప్పుడు అప్‌గ్రేడ్ చేసుకుంటారో ఎవ్వరు గూడా చెప్పరు కాబట్టి, సో, మనం ముందుగానే చేసుకుంటే మనకి ఈ విధంగా మనకి ఇన్‌కమ్ అనేది మిస్ లేకుండా ఉంటుంది. అందుకనే మనం కంపల్సరీగా, సో, ఇక్కడ 2 డైరెక్ట్ అనేది కంపల్సరీ ఉంటుంది. ప్లస్ లెవెల్ అప్‌గ్రేడ్ చేసుకుంటూ ఒక్క నిమిషం. సో, లెవెల్ అప్‌గ్రేడ్ చేసుకుంటూ ఉంటే, మనకు ఈజీగా ఇక్కడ ఇన్‌కమ్ అనేది చాలా తొందరగా గ్రోత్ అవుతూ ఉంటుంది. సో, మీరు అప్‌గ్రేడ్ చేసుకోకపోతే, సో, ఈ విధంగా బైపాస్ పై మీ అప్లైనర్స్ అనేది ఇన్‌కమ్ అనేది వెళ్ళిపోతుందండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మూడో ఇన్‌కమ్ రాయల్టీ ఇన్‌కమ్. సో, రాయల్టీ అనేది ఇక్కడ 4 ర్యాంకులకు పెట్టారండి. 10వ ర్యాంకు ఐకాన్ ర్యాంకు, లెజెండ్ ర్యాంకు, ఎంపరర్ ర్యాంకు, కంకరర్ ర్యాంక్. ఇక్కడ టోటల్‌గా 4 ర్యాంకులకి ఇక్కడ రాయల్టీ అనేది పెట్టారు. ఐకాన్ ర్యాంక్‌కి టోటల్ టర్నోవర్‌లో 2%, లెజెండ్ ర్యాంక్‌కి 1.5%, 1%, అదేవిధంగా 13వ ర్యాంక్‌కి 0.5%, అంటే టోటల్‌గా ఇక్కడ 5% రాయల్టీకి పెట్టడం జరిగింది. ఇక్కడ ఎనీ వన్ హైయెస్ట్ రాయల్టీ విల్ బి పెయిడ్. అంటే ఇక్కడ మీరు ఏదైతే టాప్‌లో ఉంటారో ఆ ర్యాంక్‌కి రాయల్టీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్‌లో ఇప్పుడు ఐకాన్ ర్యాంక్‌లో ఉన్నారు. సో, ఐకాన్ ర్యాంక్‌లో ఉన్న తర్వాత ఒక నెక్స్ట్ మంత్ ఏం చేసుకుంటారు మీరు? సో, లెజెండ్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటారు. అప్పుడు ఈ ఐకాన్ ర్యాంక్‌కి రాయల్టీ రావడం స్టాప్ అయిపోతుంది. లెజెండ్ ర్యాంక్‌కి రావడం స్టార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ మంత్ ఏం చేస్తారు మీరు? లెజెండ్ ర్యాంక్ కాకుండా ఎంపరర్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకున్నప్పుడు ఈ లెజెండ్ ర్యాంక్ కూడా రావడం స్టాప్ అయిపోతుంది. అట్లా ఏదైనా గాని మీకు ఏదైతే టాప్‌లో ఉంటుందో, సో, ఆ ర్యాంక్‌కి మాత్రమే ఇక్కడ సో, రాయల్టీ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 2 డైరెక్ట్ అనేది కంపల్సరీ. అదే విధంగా మనకు రాయల్టీ అనేది సో, 1.5x, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐకాన్ 10వ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ జేసుకోవడానికి సో, 1,00,000 పట్టిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000. సో, మీకు 1.5 అంటే 1,50,000 వరకు మీకు ఇక్కడ ఇన్‌కమ్ ఇవ్వడానికి రాయల్టీ ఇన్‌కమ్ అనేది డైలీ బేసిస్‌లో ఇస్తుందండి. సో, మీకు ఎప్పుడైతే 1.5 హెక్స్ అంటే 150% అయిపోతుందో, ఆ తర్వాత రాయల్టీ ఇన్‌కమ్ అనేది స్టాప్ అయిపోతుంది. మళ్ళా మీకు రాదండి. సో, అదే విధంగా ఇక్కడ మనకు చాలా ఈజీగా 10వ ర్యాంక్‌ని 11, 12, 13 చాలా ఈజీగా మనం ఇక్కడ అప్‌గ్రేడ్ చేసుకుంటే మన ఇన్‌కమ్ గూడా మనకు రిటర్న్ అనేది వచ్చేస్తుందండి. అదే విధంగా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వై రైడ్ బిఎన్‌బి అంటే, సో, ఆల్రెడీ అందరూ చెప్పుకున్నాం. 100% డిసెంట్రలైజ్ ప్లాట్‌ఫార్మ్. ఆల్రెడీ ఓనర్‌షిప్ కూడా ఆల్రెడీ ట్రాన్స్‌ఫర్ అయిపోయింది. ఫుల్ డిసెంట్రలైజ్ అయిపోయింది. అదే విధంగా మనకు 100% సేఫ్ ప్రాజెక్టు. అదే విధంగా 100% ఇన్‌స్టంట్ పే ఔటు. అదే విధంగా కెరియర్ ఓరియెంటెడ్ లాంగ్ టర్మ్ ప్రాజెక్టు. అదే విధంగా అప్‌కమింగ్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఓనర్‌షిప్ ఫ్రీ ఉంది. స్కామ్ అనేది ఏమి లేదు ఇక్కడ. అదే విధంగా గ్యాస్ ఫీజు కూడా ఇష్యూ కూడా మనకు పెద్దగా లేదు. ఎందుకంటే ఓపీబీఎన్‌బీ బ్లాక్ చైన్ మీద కాబట్టి మనకు గ్యాస్ ఫీజులో ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనకిక్కడ లేవండి. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే రైడ్ బిఎన్‌బి ప్లాన్ ప్రజెంటేషన్. సో, డైరెక్ట్ స్పాన్సర్ ఇన్‌కమ్ 100% ఉంది. లెవెల్ అప్‌గ్రేడ్ ఇన్‌కమ్ రెండో ర్యాంక్ నుంచి 13 ర్యాంక్ వరకు టోటల్‌గా మనకు 100% రావడం జరుగుతుంది. అందుకనే మనం గూడా 2 డైరెక్ట్ కంపల్సరీ ఉండాలి. లేదంటే మనకు ఇన్‌కమ్ అనేది రాదు. బట్ ఇక్కడ మనము ఏ లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటూ వెళ్తుంటే ఆయా లెవెల్ అనేది మనకు ఒక్కొక్క ర్యాంక్ ఓపెన్ అవుతుంది. ఆయా లెవెల్ నుంచి మనకు ఇన్‌కమ్ అనేది వస్తూ ఉంటుందండి. నెక్స్ట్ మనకు ఇక్కడ మూడో ర్యాంక్‌లో అంటే మూడవ ఇన్‌కమ్‌లో మనకు 10, 11, 12, 13 ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటే మనకు సో, 1.5 అంటే 150% అనేది మనకి ఇన్‌కమ్ వచ్చేస్తుంది. సో, ఈ రాయల్టీలో సో, ప్రతిరోజు ఎంతొస్తుంది ఏమి అనేది మనకు అక్కడ తెలీదు. బట్ ఎంతమందైతే ఐకాన్ ర్యాంక్ వాళ్ళు ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది ఐకాన్ ర్యాంక్‌లో ఉన్నారు. సో, ఈరోజు రాయల్టీలో మనకు దాదాపుగా ఒక 1 బిఎన్‌బి వచ్చిందనుకోండి. సో, 1 బిఎన్‌బిని 100 మెంబర్స్‌కి అందరికి పంచేస్తారు. ఈ విధంగా డైలీ బేసిస్‌లో డిస్ట్రిబ్యూట్ ఉంటుంది. అక్కడ మనమే క్లెయిమ్ చేసుకోవాల్సిన ఉంటుందండి. అదే విధంగా ఇదండి టోటల్‌గా మనకు రైడ్ బిఎన్‌బి ప్లాన్ ప్రజెంటేషన్ 1.0 ఓల్డ్ ప్లాన్ గురించి మనం టోటల్‌గా తెలుసుకుందాము. 100% డిసెంట్రలైజ్, ఇన్‌స్టంట్ పే ఔట్, చాలా మంచి ప్రాజెక్ట్ మనకిక్కడ. సో, మీరు గూడా ఒకసారి టోటల్‌గా ఈ ప్లాన్ ప్రజెంటేషన్ గురించి తెలుసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీ అప్లయన్స్‌తో క్లియర్ జేసుకోండి. ఎందుకంటే ప్రజెంటేషన్ మీకు అర్థం గావాలండి. ఎందుకంటే మీకు అర్థం గాకపోతే ఈ ప్లాన్ ప్రజెంటేషన్‌ని సో, మీరు ఫోన్‌లో చెప్పినా గాని సరిగ్గా అర్థం గాదు. ఎందుకంటే మీరు జూమ్‌కి తీసుకురండి. ఎందుకంటే ఇక్కడ చూడండి 30 మెంబర్స్ కూడా రాలేదు. ఎందుకంటే ఇంత ప్లేస్ ఉంది మీకు. మీకోసరమే టీమ్ కోసరమే సపోర్ట్ చేయడానికి ఇక్కడ జూమ్ మీటింగ్ పెడుతున్నాం కాబట్టి, ఇక్కడ జూమ్ మీటింగ్‌లోకి రండి ప్రతిరోజు. ఇన్వైట్ చేయండి. ఇక్కడ స్లైడ్ టు స్లైడ్ క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబడుతుంది కాబట్టి, సో, కంపల్సరీగా మీకు
ఇక్కడైతే మీకు క్లియర్ అయిపోతుంది. 100% డీటెయిల్‌గా, క్లియర్‌గా అక్కడ స్లైడ్ ఓపెన్ చేపిచ్చి ప్రతి స్లైడ్‌కి కూడా ఇక్కడ మీకు చెప్తున్నాం కాబట్టి, మీరు జూమ్ మీటింగ్‌కి తీసుకురండి. 100% మీకైతే ఇక్కడ సో అర్థమవుతుంది. సో టోటల్‌గా ప్లాన్ ప్రెజెంటేషన్ ఇది సార్ మనకు రైడ్ బిఎన్‌బి. సో ఈరోజు థాంక్ యూ సో మచ్. అందరూ కూడా ఈ ప్లాన్ ప్రెజెంటేషన్ వినిన దానికి థాంక్ యూ సో మచ్. సాగర్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి ప్రెజెంటేషన్ క్లియర్